నుండు సర్వ సంపదలన్నీ నా సొంతమయ్యా, నా సొంతమయ్యా. రమ్ము రమ్ము యేసునాథ వేగమెరా రమ్ము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, ఎప్పుడయ్యా రాకడా. యేసయ్యా నిన్ను చూడ ఆసయ్యా, రావయ్యా యేసయ్యా రయమునా. రావయ్యా యేసయ్యా రయమునా. ప్రభునామములో మీకు అందరికీ పేరు పేరున వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరులరా, లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వాక్యం నుండి ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. నిన్ను కని పెంచిన ఆ తల్లి ధన్యురాలు అని ఒక స్త్రీ ప్రభును గూర్చి కేకలు వేసి చెప్పినది. అందుకు ప్రభు, నిజమేనమ్మా, కానీ దేవుని వాక్యం విని దానిని గైకొనేవారు మరీ ధన్యులు అని చెప్పినాడు. దేవుని వాక్యము విని దానిని గైకొనేవారు మరీ ధన్యులు. దేవుని వాక్యము విని గైకొనేవారు నా తల్లియు నా సహోదరులు అని మరొక చోట ఆయన చెప్పినాడు కదా. అలాగే ప్రియమైన సహోదరులరా, యేసు ప్రభువును కనిన మరియమ్మ గారు ధన్యురాలు. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అని అంటారని లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో మనము చూడగలం. అలాగే యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి వారిని బట్టి వారి తల్లిగారికి ఆమె కూడా ధన్యురాలే. ప్రభువును కన్నా మరియమ్మ గారు ధన్యురాలైతే, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన విశ్వాసులంతా కూడా వారిని బట్టి వారిని కన్నా తల్లి అమ్మగారు కూడా ధన్యురాలే. ఈ ప్రాతిపదికన చూస్తే ఈరోజు నా రక్షణ పొందిన వారందరినీ బట్టి వారి కన్న తల్లి ధన్యురాలు, ధన్యురాలు. ధన్యురాలు. నిన్ను కని పెంచిన ఆ తల్లి ధన్యురాలని సులభ తర్జుమాలో మనము చూడగలం.
యేసు ప్రభు ఇప్పుడు శరీరధారిగా లేడు, ఆత్మ రీతిగా ఉన్నాడు. రక్షణ పొందిన మనలో ఆయన ఆత్మరీతిగా పరిశుద్ధాత్మ రూపంలో నివసిస్తున్నాడు. కనుక రక్షణ పొందిన వారిని బట్టి వారి తల్లి కూడా ధన్యురాలు. అలాగే మనం దేవుని వాక్యానుసారంగా జీవితాలని స్థిరపరచుకుని ప్రభు చెప్పినట్లుగా తూచా తప్పకుండా మనం చేసినప్పుడు ఇంకా ధన్యులముగా మనం మార్చబడతాం. మనల్ని కన్న తల్లి ధన్యురాలు. నమ్ముకున్న మనము ఆయన వాక్యము మన పాదాలకి దీపముగా, మన త్రోవకి వెలుగుగా, వాక్యానుసారమైన జీవితాలు మనలో ఉన్నప్పుడు ఇంకా మనం ఎంతో ధన్యులం. దేవుని వాక్యము ఈ లోకంలో మనకు గైడెన్స్. మనం ఎలాగా జీవించాలి, మొత్తము ఈ లోకంలో మన ఆయుష్కాలం అంతా మనకి బ్రతుకును నేర్పేది. ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా స్పందించాలి, ఏ పరిస్థితుల్లో ఏ రకంగా స్పందించాలి అని అడుగడుగున మనకు దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథము మనకి సూచన, గైడెన్స్ ఇస్తుంది. మన జీవితం, మన భవిష్యత్తు, మనం ఏం చేయాలో, ఎలా బ్రతకాలో, ఈ మొత్తము మన ఆయుష్కాలం అంతా జీవితానికి సంబంధించిన గైడెన్స్ పరిశుద్ధ గ్రంథంలో మనకు వేవేలగా మనకు దొరుకుతాయి. అంతేకాకుండా వాక్యమై ఉన్న క్రీస్తు మన విశ్వాసానికి కర్తగా, కొనసాగించేవాడిగా మన ముందు ఉన్నాడు. ఆయన మన కొరకు విజ్ఞాపన చేసే గొప్ప ప్రధాన యాజకుడు. ఆయన కేవలం మాటల వరకే కాదు, అక్షరాల పరిశుద్ధ లేఖనాల ప్రకారం పొల్లు కూడా తప్పిపోకుండా ఆయన జీవించినాడు. ఆయన పరిపూర్ణమైన మనుష్యుడు, అలాగే పరిపూర్ణమైన దేవుడై ఉన్నాడు. పర్ఫెక్ట్ మ్యాన్, పర్ఫెక్ట్ గాడ్. కొత్త నిబంధనలో యేసు ప్రభు యొక్క జీవితం, ఆయన మాట్లాడినా, ఆయన ఏదైనా క్రియ చేసినా ప్రతిదానికి వ్రాయబడిన లేఖనాలని అనుసరించే ఆయన కార్యాలు చేసినాడు, మాట్లాడినాడు. వ్రాయబడిన లేఖనాలు అక్షరాల ప్రభు అయిన యేసుక్రీస్తులో సంపూర్ణముగా నెరవేర్చబడినాయి. ఆయన పుట్టుక,
ఆయన బాల్యము, ఆయన బోధలు, ఆయన అద్భుతాలు, ఆయన శిలువ శ్రమ, ఆయన మరణం, ఆయన పునరుత్థానం అనుకోకుండా జరగలేదు. ఎవరో పగబట్టి కావాలని అనవసరంగా ఆయన్ని అలా హింసించలేదు. అనాది కాలంగా ఏ రోజైతే మొదటి ఆదాము అవిధేయత చూపించినాడు, ఆజ్ఞను అతిక్రమించినాడు, అది మొదలుకొని కడపటి ఆదాముగా క్రీస్తు శరీరధారి పాప శరీరాకారంతో మనవలి తల్లి గర్భమున పరిశుద్ధాత్మ వలన కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు లేనివాడిగా ఆజన్మ పరిశుద్ధునిగా ఈ లోకంలో నరునిగా జన్మించినాడు. పాపము కలిగిన నరునిలో నుండి పాపము లేని నరుడు వస్తే ఎంత బాగుంటుంది అని యోబు గారి ఆలోచన అక్షరాల నెరవేర్చబడింది. యేసు ప్రభు జన్మ పరిశుద్ధమైన జన్మ. స్త్రీ కనిన వారిలో పాపము లేని దైవ నరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను గొప్పవాడు. స్త్రీలు కనిన వారిలో పాపం లేని దైవనరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మీకందరికీ బిల్లీ గ్రహం గారి గురించి తెలుసు. ఆయన ప్రపంచ సువార్థికుడు. ఆయన 200 కోట్ల మందికి పైన సువార్తను ప్రకటించినాడు. అయితే ఆయన సువార్తల్లో సభల్లో స్వస్థతలు కానీ అద్భుతాలు కానీ ఏమీ ఉండదు, కేవలం సువార్త. ఆయన సువార్త ఒక సింహ గర్జనలాగా ఉంటుంది. సింహము గర్జించినట్లుగా ఆయన ముఖ స్వరూపం ఆ విధంగా గర్జించినట్లుగా సువార్తని బలంగా ఆయన ప్రకటిస్తాడు. ఆయన పరిచర్యకి ఆధారమైన వాక్యం ఏంటంటే, బాప్తిసమిచ్చు యోహాను గురించి. బాప్తిసమిచ్చు యోహాను కూడా ఎవరిని బాగు చేయలేదు, ఎవరిని స్వస్థపరచలేదు. కానీ కొంతవరకు బాప్తిసమిచ్చు యోహాను కూడా అద్భుతమైన పరిచర్య, ప్రభువుకి ముందు దూతగా గొప్ప పరిచర్య చేసినాడు. అదే వాక్యము బిల్లీ గ్రహం గారికి కూడా అక్షరాల సరిపోతుంది. మనకు సంబంధించిన లేఖనాలు ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథములో ఎప్పుడో రాసి ఉంచినారు. కనుక ప్రియమైన సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వ్రాయబడిన ప్రకారం అక్షరాల తూచా తప్పకుండా నెరవేర్చినాడు. అక్షరాల ఆయన జీవితము అలాగే ఉన్నది. అక్షరాల ఆయన జీవితం అలాగే ఉన్నది. మన జీవితము కూడా మనలో
మనుషుల పారంపర్యాచారాన్ని బట్టి కాకుండా దేవుని వాక్యానుసారమైన జీవితం మనలో ఉన్నప్పుడు నిజంగా మరీ ధన్యులముగా ఎక్స్ట్రాడినరీ వ్యక్తులముగా ఈ లోకంలో మనం జీవిస్తాం. ప్రియమైన సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని వాక్యం అని నామం కలిగిన వాడు. ఆయనే వాక్యము. ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనం సందేశాన్ని వింటున్నప్పుడు మన అంతరంగంలో ఉన్న లోపాలు, బలహీనతలు, మన భక్తిహీనమైన క్రియలు ప్రత్యక్షంగా కనబడతాయి. వాటిని దిద్దుకోవాలంటే మనకి సాత్వికం ఉండాలి. నిజమే, నా కొరకు నేను సరికావడానికి ఇలాగ చెప్పాడు. ఈరోజు ప్రభు నాతో మాట్లాడినాడు. నేను ఆ విషయంలో దిద్దుకుంటాను, నా బ్రతుకుని సరి చేసుకుంటాను. అలా అనాలంటే ఆ మనిషికి సాత్వికం ఉండాలి. సాత్వికం లేకపోతే మనిషి ప్రసంగికుని మీద అపార్థంగా మాట్లాడతాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్తమైన కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకును మనుష్యుని పోలి ఉన్నాడు. వాక్యాన్ని విని కూడా ఆ ప్రకారం జీవించకపోతే ఎవరో మనల్ని మోసం చేయలేదు, కానీ మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. వినువారిగానే మనం ఉండకూడదు. విని మనకు దిద్దుకొని సరి చేసుకుని సాత్వికము కూడా ఉండాలి. కొంతమంది ప్రసంగికుని మీద తిరుగుబాటు చేస్తారు. నా గురించి చెప్పాడని కోపంగా అక్కడి నుంచి లేచిపోతారు. ప్రజలకి పాపమును తెలియజేసే బోధ వద్దంట. దురద చెవులు కలిగి కల్పన కథలను వినే కాలం వస్తుంది అని పౌలు గారు ఎప్పుడో చెప్పాడు. దురద చెవులు, 4-5 పెట్టకథలు, ఒక 4-5 జోకులు, అందులో నవ్వు ఉండాలా, జోక్ ఉండాలా, కామెడీ ఉండాలా. అది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రసన్నత వాతావరణం కాకుండా అదొక షోలాగా ఉండాలి. జనాలు నవ్వాలి.
జనాలకి జబర్దస్త్ షో లాగా పెట్టకథలు రకరకాల జోకులు వేస్తే అబ్బా ఏం చెప్పినాడు ఆయన సేవకుడు గొప్పోడు భలేవాడు భలే నవ్విచ్చినాడు అంటారు. అయ్యో నవ్వుచున్న వారలారా, మీరు ఏడుస్తారు. దేనికి నవ్వాలి? నేను చిన్నప్పుడు నవ్వింటే ఒక అమ్మ అన్నదే, ఎందుకు మీరు నవ్వారు, ఎవరు సుఖపడ్డారని నవ్వారు, దేనికి మీరు నవ్వుతున్నారు, ఎవరు బాగుపడ్డారని నవ్వారు, ఎవరికి మేలు కలిగిందని నవ్వుతున్నారు. ఒక వ్యక్తికి మేలు కలిగితే, ఒక వ్యక్తి ఇబ్బందుల్లో నుండి బయటపడితే, ఒక వ్యక్తి ఇరుకులో నుండి బయటపడితే, ఒక వ్యక్తికి నెమ్మది కలిగితే అది నిజమైన ఆనందం, నిజమైన ఆనందం. కానీ జనాలకి అలాంటివేం వద్దు, మాకు కామెడీ కావాలా, మాకు జోక్ కావాలా, 4 పెట్టకథలు, ఈ రకరకాల. ఒక ఆయన పొట్టి జోసెఫ్ అని ఉండేవాడు. ఈ మధ్య ఆయన కాలం అయిపోయినాడు. యూట్యూబ్లో ఆయన షార్ట్ మెసేజ్లు ఎప్పుడు చూసినా కూడా జనాలు కిలకిలకిల నవ్వుతుంటారు. ఆయన ఒక జోకర్ అయిపోయినాడు, కామెడీ. ప్రియమైన సహోదరులారా, ప్రసంగ వేదిక జబర్దస్త్ షోలాగా ఉండకూడదు. అక్కడ పరిశుద్ధాత్మ ప్రసన్నత ప్రజలను పవిత్రతలోనికి, పవిత్రమైన వాతావరణంలోనికి నడిపించే విధంగా ఉండాలి ప్రసంగ వేదిక. ఈ కాలంలో దురద చెవులు గలవారు కల్పనా కథలను వినేవాళ్ళు, అయ్యా మాకు నువ్వు వద్దయ్యా, నువ్వు ఎప్పుడు అది పాపం ఇది పాపం అంటావు, అది చేయకూడదు ఇది చేయకూడదు అంటావు, నువ్వేం పెద్దగా మాకు నవ్వించవు, కాబట్టి నువ్వు మాకు వద్దయ్యా అని అలాంటి వ్యక్తిని తొలగించి జోక్ చేసే వాళ్ళని, కామెడీ చేసే వాళ్ళని ప్రజలు ఇష్టపడే కాలాలు వస్తాయని పౌలు గారు ఆ రోజే చెప్పాడు. ప్రియమైన సహోదరులారా, తిమోతికి రాస్తూ 2 తిమోతి 4వ అధ్యాయం 3వ వాక్యంలో, ఎందుకనగా జనులు ఆరోగ్యకరమైన బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. దురద చెవులు వాళ్ళకి ఎప్పుడు నవ్వాలి, వాళ్ళకి జోకులు ఉండాలి, కామెడీలు ఉండాలి. పవిత్రమైన వాక్యాన్ని కామెడీగా బోధిస్తే అబ్బా భలే చెప్పినాడు ఆయన, భలే చెప్పినాడు అంటారు. ఎప్పుడైనా కూడా పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన వాక్యము ప్రజల హృదయాలని ఆదరిస్తుంది, మారుస్తుంది, వారి సమస్యలకి పరిష్కారాన్ని చూపిస్తుంది. దోషములను వెల్లడి చేసే బోధని ఎవరైతే వద్దు అంటారో వారు అపవాది చెరలోనికి వెళ్ళిపోతారు. దోషములు కనపరిచే, ప్రత్యక్షపరిచే బోధ మనకు ఎంతో క్షేమాన్ని,
పొంచి ఉన్న ప్రమాదాల నుండి, అపవాది వేసిన చెరల నుండి, వల నుండి విడిపిస్తుంది. సమయమనక అసమయమనక వాక్యమును ప్రకటించుము. ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకంటే ప్రజలకి పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రమైన వాతావరణాన్ని కలిగించే ఆరోగ్యకరమైన బోధ మాకొద్దు అని ఏదో కథల్లాగా, కల్పనా కథలు, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని చిన్నప్పటి నుండి చూసినవి విన్నవి చాలలేదా? ఒక ఆయన సర్కస్లో బఫూన్ ఉండేవాడు. ఒకరోజు అతను ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నాకు మనస్సుకు నెమ్మది లేదు, చచ్చిపోదామనే ఆలోచన కలుగుతుంది, జీవితం మీద విరక్తి కలుగుతుందయ్యా, నేనేం చేయాలి అంటే, ఎందుకు, సర్కస్లో బఫూన్ ఉంటాడు కదా, అతను భలే నవ్విస్తాడు, అట్లా వారానికి 2 సార్లు అట్లా వెళ్ళి సర్కస్లో కూర్చొని రాపో, అప్పుడు ఆ నవ్వడం వలన మనసు ఆరోగ్యంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు. ఆ మనిషి అన్నాడు, ఆ బఫూను నేనేనయ్యా, నేను అనేక మందిని నవ్విస్తున్నాను, కానీ ఏకాంతంగా నా అంతరంగంలో నేను ఎంతో వేదన అనుభవిస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, పైకి నవ్వుతుంటారు కానీ వాళ్ళ లోపల ఎంతో వేదన చెందే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు లోకంలో. నిజమైన ఆనందం, నిజమైన సంతోషం అనేది కేవలం ముఖంలో ఉన్న చిరునవ్వును బట్టి, దరహాసమును బట్టి ప్రత్యక్షమవుతుంది, కానీ పగలబడి నవ్వే వాళ్ళని సంతోషంగా ఉన్నారని అనుకుంటే అది పొరపాటే. మత సంబంధమైన వాళ్ళకి కిలకిల నవ్వే వాళ్ళని చూసి అబ్బా ఎంత సంతోషంగా ఉండరు అనుకుంటారు, కానీ ఎప్పుడూ ఒకేలాగా నిండుకుండలాగా దరహాసము ముఖములో చిరునవ్వు చెరగని వాళ్ళదే నిజమైన సంతోషం, ఆనందం. ప్రియమైన సహోదరులారా, వాక్యము మన హృదయాన్ని పరిశోధిస్తుంది. యవనస్తులైనా కూడా వాక్యమును జాగ్రత్తగా చూసుకొని వాక్య ప్రకారం జీవిస్తే యవనస్తులు కూడా చక్కగా పరిశుద్ధ మార్గంలో నడుస్తారు. అందుకే మనం దిద్దుకోవాలంటే, మనం మార్పు చెందాలంటే మనకి సాత్వికం ఉండాలి. సాత్వికం లోపల సమస్తమైన కల్మషం, విర్రవీగుచున్న దుష్టత్వం ఉంది. ఈ సమస్తమైన కల్మషం, సకల దుర్నీతి, అపవిత్రత, అలాగే విర్రవీగుచున్న దుష్టత్వం మనలో నుండి తొలగిపోవాలంటే వాక్యాన్ని లోపల దూసుకుని వెళ్ళడానికి
మనము ద్వారాలు తెరవాలి. విరిగి నలిగిన మనస్సుతో ప్రభు సన్నిధిలో వేడుకోవాలి. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సాత్వికం ఇంగ్లీష్లో మీక్నెస్ అంటారు. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్ అంటారు. సాత్వికులుగా ఉండడం చేతగానితనం కాదు, అది ఆత్మ సంబంధమైన బలం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఆయన సాత్వికమే మనల్ని గొప్ప చేస్తుంది. ఇదిగో నీ రాజు సాత్వికుడై దీనుడై నీ యొద్దకు వస్తున్నాడు. భూమి మీద ఉన్న వారందరిలో మోసే మిక్కిలి సాత్వికుడు. ప్రభువైన యేసుక్రీస్తు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. యేసు ప్రభు సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. మన మీద బలవంతంగా దౌర్జన్యంగా మనల్ని బెదిరించి, మనల్ని విసిగించి, మన మీద ఒక రౌడీలాగా ప్రవర్తించి మనల్ని సరిచేయడైన సాత్వికముతో దీన మనస్సుతో బ్రతిమాలుకొని, నైనా ఇది పద్ధతి, ఇలా ఉండాలి, నువ్వు చూడు ఆ మాట వినలేదు, ఇప్పుడు ఏం జరిగింది, నీకు నెమ్మది లేదు, సరే ఇప్పుడైనా నువ్వు నా మాట విను. ఇలాగా ఆయన మనలను సాత్వికముతో దీన మనస్సుతో మన జీవితాలను సరిచేస్తాడు. ఆయన కాడి మన మీద ఎత్తుకోవడం అంటే వాక్యానుసారంగా మనం జీవించడం. వాక్యానుసారంగా యవ్వన కాలం ముందు కాడి మోయట నరునికి మేలు. ప్రభువు యొక్క కాడి సులువు, ఆయన భారము తేలిక. ప్రియమైన సహోదరులరా, ఇర్మియాలో ఎఫ్రాయిము యొక్క నున్నని మెడ మీద నా కాడి మోపుదును అన్నాడు. ఆ మాట నేను విన్నప్పుడు ప్రభువా, మా పిల్లకాయలు ఇద్దరు మీద, వారి నునుపైన మెడ మీద మీ కాడి మోపండి. పిల్లలు కలిగిన ప్రతి వారు కూడా వారి నునుపైన మెడ మీద ప్రభు యొక్క కాడి మోపబడాలి అని మనం ప్రార్థన చేయాలి. అంటే అర్థమేమని, వాళ్ళకు నచ్చినట్టు కాకుండా, వాళ్ళ ఇష్టానుసారంగా కాకుండా, లోకంలో ఉన్న ఫ్యాషన్స్ ట్రెండ్ ప్రకారం కాకుండా, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము నెరవేర్చే వారిగా పిల్లలు రూపాంతరం పొందాలి. అందుకే ప్రభువా, ఈ పిల్లల మీద నున్నని మెడ మీద మీ కాడి మోపండి అని నేను ప్రార్థన చేస్తుంటాను. నేను కూడా మా తల్లిదండ్రులను బాధ పెట్టి క్రికెట్ ఆడుతూ రకరకాలుగా జీవిస్తున్నప్పుడు, కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నేను ఒక బాధ్యత కలిగిన కుమారుడిగా, బాధ్యత కలిగిన పౌరుడిగా, అన్ని రకాల బాధ్యతలు నా మీద కాడి మోపబడింది. ప్రభువుని నమ్ముకోనప్పుడు జులాయిగా తిరిగాను, పని బాట లేకుండా. ప్రభువుని నమ్ముకున్న 6 నెలలకి ఫుల్ బిజీ అయిపోయాను నేను.
బలమైన కాడి నా మీద మోపబడింది. అప్పుడు నాకు 19 ఏళ్ళు ఉంటాయి. ఫుల్లుగా నేను బిజీ అయిపోయాను. ఇంకా పాపం గురించి ఆలోచన చేసేదానికి నాకు సమయం లేదు. ఇంకా నమ్ముకున్న 6 నెలలకి నా జీవితంలో విప్లవాత్మకమైన మార్పులు జరిగినాయి. విప్లవాత్మకమైన మార్పులు. ఇప్పుడు ఒక తల్లి గర్భవతి అయితే, ఒక స్త్రీ 6 నెలప్పుడు లోపల శిశువు కదలికలు ఏర్పడతాయి. ప్రభువుని నమ్ముకున్న నేను 6 నెలలకి నా జీవితంలో ప్రభు యొక్క కదలికలు, అంటే ఆయన ఒక వ్యక్తి జీవితంలోనికి వస్తే ఆ వ్యక్తి జీవితంలో, ఆ వ్యక్తి సరిహద్దుల్లో ఎటువంటి మార్పులు జరుగుతాయనేది నేను ప్రత్యక్షంగా చూశాను. ప్రియమైన సహోదరులారా, బాగా కరెక్ట్గా 6 నెలలు కరెక్ట్గా మనం జీవిస్తే 6 నెలలే కడవరకు అద్భుతమైన పరిశుద్ధాత్మ నడిపింపు మనం పొందుకుంటాం. ప్రియమైన సహోదరులారా, నమ్ముకున్న 2 సంవత్సరాల్లో ఎన్ని వందల, సుమారుగా 2 సంవత్సరాలకి ఇంచుమించు 700 పైన రోజులు ఉంటాయి కదా. అయితే అన్ని రోజుల్లో నేను కనీసం 400 రోజులైనా ఒక పూట భోజనం మానేసి ఉపవాసంతో నేను ప్రార్థన చేసుకునేవాడిని. అంటే అప్పుడు నేను 19 ఏళ్ళు నేను ఉపవాసం ఉన్నా నాకేమీ బలహీనత రాదు. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. నేను ఎప్పుడు చెబుతుంటాను, నేను బాప్తిసం ఇవ్వమంటే నాకు ఇతను యవనస్తుడు చెడిపోతాడు, పడిపోతాడు అని నాకు క్రిస్టోఫర్ బాప్తిసం ఇవ్వలేదు. అంటే నేను యవనస్తుడిని, 19 ఏళ్ళు నేను చెడిపోతానని, ఇప్పుడే నేను ఇవ్వను అని చెప్పాడు. ఆ మాట నాలో ఒక పట్టుదలను పెంచింది. ప్రభువా, పెద్దాయన నేను పడిపోతానన్నాడు, చెడిపోతానన్నాడు, నాకు బాప్తిసం ఇవ్వనన్నాడయ్యా. కానీ ఆయనే నాకు బాప్తిసం ఇవ్వాలి. అలాంటి పరిశుద్ధమైన బ్రతుకు నాకు దయచేయమని, అయ్యా నేను పడిపోకూడదయ్యా, నేను చెడిపోకూడదయ్యా, తిరిగి నేను లోకంలోకి వెళ్ళిపోకూడదయ్యా అని నేను ఎన్నిసార్లు ప్రభువుని వేడుకున్నాను. ప్రియమైన సహోదరులారా, ఆనాటి ఆ ఉపవాస ప్రార్థన, ఆత్మదాహం, ఆ వేదన కొలది ఏకాంత జీవితం, ఇదిగో ఇన్ని సంవత్సరాలు నాకు క్రీస్తులో నడవడానికి రాజమార్గాన్ని ఏర్పరచినాయి. ఆ మొదటి 5-6 సంవత్సరాలలో నేను సంపాదించుకున్న ఆత్మీయత, ఆ ఫలితమే ఇప్పుడు నేను అనుభవిస్తున్నది. ఆ రోజుల్లో నాకెవరో మోటివేషన్ లేరు. ఇలా ఉండాలి, ఎలా ఉండాలి నాకు చెప్పేవారు లేరు. కానీ నాకున్న వేదన కొలది, నాకున్న ఆత్మలో భారం కొలది నేను ఇంకా వేరే దిక్కు లేక, వేరే ఆధారం లేక ఒంటరిగా ప్రభు పాదాల దగ్గర గంటలు గంటలు కాచుకొని కూర్చొని ఉండేవాడిని. ప్రియమైన సహోదరులరా, ప్రభువే
ఆ క్రమమును, ఆ మార్గాన్ని, ఆ మర్మాన్ని, ఆ బోధని నాకు నేర్పించినట్లుగా ప్రత్యక్షంగా ఆయన నేర్పించినాడు. ప్రియమైన సహోదరులారా, సాత్వికముతో దేవుని వాక్యాన్ని అంగీకరించండి. దిద్దుకునే మనస్తత్వం ఉండాలి. తిరుగుబాటు చేయకూడదు. మనం వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి. వాక్యానుసారంగా ప్రభును స్తుతించాలి. వాక్యానుసారంగా మనవి చేయాలి. మన ప్రార్థనకి కానీ, మన స్తుతికి కానీ, మన కృతజ్ఞతలకు కానీ, మన మనవులకు కానీ వాక్యము ఆధారముగా ప్రధానంగా మనం తీసుకోవాలి. మనం వాక్యానుసారంగా బ్రతకోకుండా మొండిగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనుకుంటే పొరపాటు. దేవుని వాక్యము ప్రకారం జీవించకుండా ప్రార్థించే వారి ప్రార్థన హేయము అని సామెతల్లో ఉంది. ముందు మాట వినాలి, చెప్పింది చేయాలి, తర్వాత మనవి చేస్తే దేవుడు వింటాడు. కనుక ప్రియమైన సహోదరులరా, ఎక్కడెక్కడ సరి చేసుకోవాలనో, దిద్దుకోవాలనో, శుద్ధి చేసుకోవాలనో, దుష్టత్వము తొలగిపోవాలనో, ఇవన్నీ కూడా మనము సరి చేసుకోవాలి. మనం ఈ మధ్య ఒక పాట ఎక్కువ పాడుకుంటున్నాం. సరిచేసి నడిపించితివి నీ మార్గములో, ఘనపరచి నన్ను నిలిపితివి నీ సన్నిధిలో. సరిచేసి నడిపిస్తాడు ఆయన. మనం సరిగాకపోతే ఆయన మార్గంలో నడవలేము. నేను మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మును నడిపింతును. మనం సరిగాకపోతే మనల్ని పరిశుద్ధాత్ముడు ముందుకు తీసుకొని వెళ్ళలేడు. ఎక్కడ ఉన్న గొంగడి అక్కడే అన్నట్టుగా అక్కడే ఉంటాం. కనుక సరి చేసుకోవడానికి, దిద్దుకోవడానికి సాత్వికులుగా విరిగి నలిగిన మనస్సుతో ప్రభువు చెంత చేరండి. ప్రభు మిమ్మను దీవించునుగాక. అందరికీ వందనాలమ్మ. ప్రార్థన చేద్దాం.